హలో గాయస్, వెల్కమ్ టు బాబు టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నారంటే మీ రెజ్యూమ్ని ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి. మీరు మీ రెజ్యూమ్లో ఏమేమి టాపిక్స్ పెట్టాలంటే ఈ వీడియో చూడడం వల్ల మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపై మీరు ఏ జాబ్కి అప్లై చేసినా కానీ మీ రెజ్యూమ్ అయితే పక్కా 100% షార్ట్ లిస్ట్ అవుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేయటట్టు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టిప్స్ టు షార్ట్ లిస్ట్ యువర్ రెజ్యూమ్. అందరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రెజ్యూమ్స్ అనేది పంపిస్తారు, జాబ్ డిస్క్రిప్షన్లో అప్లై చేస్తారు. సో అలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 100 రెజ్యూమ్ని ఒకసారి చేయరండి, హండ్రెడ్ రెజ్యూమ్స్ వాళ్ళు చెక్ చేయరు. సో దీనికి ఒకటి ఉంటుంది, ఏంటి, ఏటీఎస్ టూల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏటీఎస్ టూల్ ఏంటిది, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ టూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కీవర్డ్స్ ఇచ్చి సెట్ చేస్తారు. సో ఆ కీవర్డ్స్ అనేది మీ రెజ్యూమ్లో ఉంటే, సో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఈ టూల్ అనేది మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. సో మీరు ఆ రెజ్యూమ్లో కీవర్డ్స్ ఎలా పెట్టాలి ఏంది అనేది ఈ ఛానల్లో మీరు నేర్చుకోబోతారు, ఈ వీడియోలో నేర్చుకోబోతారు. ఫుల్ క్లారిటీ వస్తుంది. సో దానికోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏటీఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఇది అనేది ఒక టూల్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయరు కాబట్టి వాళ్ళు ఈ టూల్లో కొన్ని కీవర్డ్స్ ఇచ్చి, సో దానివల్ల ఇవి రెజ్యూమ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి మీకు మెయిల్ అనేది సెండ్ చేస్తుంది. సో దానికోసం కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను, అవి ఫాలో అవ్వండి, మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఓకేనా గైస్? చూడండి, ఫస్ట్ మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఆ మిస్టేక్స్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా కష్టం. సో ఫస్ట్ సింపుల్గా బిల్డ్ చేయాలండి రెజ్యూమ్ని. సింపుల్గా అంటే ఎట్లా అంటే, మీ రెజ్యూమ్ని మొత్తం డిజైనింగ్స్, కలర్స్ అట్లా ఇవ్వద్దు. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏటీఎస్ అనేది మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్గా రెజ్యూమ్ని ఎట్లా అంటే మంచి మంచి వర్డ్స్ యూజ్ చేసి సింపుల్గానే మీ రెజ్యూమ్ని బిల్డ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. సో సింపుల్గా ఇచ్చి మంచిగా డిజైనింగ్స్ ఇచ్చి, కలర్స్ ఇచ్చి, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల, ఫాంట్స్ అట్లా చేయడం వల్ల మీ రెజ్యూమ్ అసలు సెలెక్ట్ కాదండి. నార్మల్ ఫాంట్ పెట్టేసి మంచిగా సింపుల్గా రెజ్యూమ్ బిల్డ్ చేస్తే మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్, యూజ్ కీవర్డ్స్. కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కొన్ని కీవర్డ్స్ అనేది సెట్ చేసి పెడతారు ఏటీఎస్ టూల్లో. ఆ టూల్లో ఆ కీవర్డ్స్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, జాబ్ డిస్క్రిప్షన్లో ఇప్పుడు స్కిల్స్ పెడతారు వాళ్ళు, జావానా, ఎస్క్యూఎల్, ఇలా కొన్ని స్కిల్స్, హెచ్టిఎంఎల్ ఆర్ సిఎస్ఎస్ అలా అలా స్కిల్స్ పెట్టడం వల్ల ఆ స్కిల్స్లో మీ కీవర్డ్స్గా ఇప్పుడు లాంటి మీరు పెట్టారనుకో, ఇది మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, డోంట్ డూ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ రెజ్యూమ్. మీ రెజ్యూమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేయకండి. చిన్న చిన్న వర్డ్స్ చూడండి, కొందరు ఏంటంటే అప్లై చేయాలని చెప్పేసి వాళ్ళు తొందర ఏదోటి రెజ్యూమ్ పెట్టేసి చేస్తారు. కొందరి రెజ్యూమ్స్ ఎట్లా అంటే చాలా మిస్టేక్స్ వస్తుంటాయండి. వాళ్ళు అవన్నీ ఫైండ్ అవుట్ చేయడు, అలాగనే అప్లై చేస్తారు. సో అలా కూడా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, గో త్రూ జాబ్ డిస్క్రిప్షన్ లింక్స్. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు వాళ్ళకు జేడీ అనేది ఉంటుందండి, జాబ్ డిస్క్రిప్షన్. అందులో మీరు మొత్తం ఫైండ్ అవుట్ చదవండి, మొత్తం క్లియర్గా చదివి వాళ్ళకి ఏం రిక్వైర్డ్ స్కిల్స్ ఏం కావాలి, వాళ్ళకి ఏం మన నుండి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, సో అది తెలుసుకున్న తర్వాత దానికి తగ్గ పాయింట్స్, కీ పాయింట్స్ అవి మనం పెట్టాలి. అవి కీవర్డ్స్, అవే కీవర్డ్స్ అని అంటారు. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో మొత్తం చదివి జేడీ మొత్తం చదివిన తర్వాత మీరు ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ రిక్వైర్డ్ స్కిల్స్ అని మీ రెజ్యూమ్లో గిన పెడితే మీ రెజ్యూమ్ 100% చెప్తున్నా, 100% మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అక్కడనే. సో గాయస్, లేట్ చేయకుండా మీరు రెజ్యూమ్ ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. చదివిన తర్వాతనే మీరు రెజ్యూమ్ని ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్ చదివిన ప్రతి ఒక్క దానికి మీరు పక్కా రెజ్యూమ్ చేంజ్ చేయాలి. అదే రెజ్యూమ్ని ప్రతి వాటికి పెట్టకూడదు కూడా. అలా పెట్టడం వల్ల మీ రెజ్యూమ్ అనేది 100% సెలెక్ట్ కాదు. సో ఏంటంటే ప్రతి ఒక్క రెజ్యూమ్ జాబ్ డిస్క్రిప్షన్ చదివిన తర్వాతనే మీరు దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలి, సో ఆ స్కిల్స్ అనేది మీ రెజ్యూమ్లో పెడితే ఏటీఎస్ అనేది తొందరగా వాటిని ఐడెంటిఫై చేసి మీ రెజ్యూమ్ని తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యి మీ నెక్స్ట్ ప్రాసెస్, యువర్ రెజ్యూమ్ వాజ్ షార్ట్ లిస్టెడ్ అని మీకు మెయిల్ వస్తుంది. సో అలా చేయండి. నెక్స్ట్ ఏంటంటే, డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్. మీరు ఏంటంటే కొందరు రెజ్యూమ్ ఎడిట్ చేయరాకనో, లేకపోతే చేయాల్సి వచ్చి కూడా బద్ధకంగానో మీ ఫ్రెండ్స్ని
రెజ్యూమ్ మీ నేము అవన్నీ చేంజ్ చేసేసి మీరు అప్లై చేస్తుంటారు. అలా అప్లై చేయడం వల్ల కూడా మీకు ఏం యూజ్ ఉండదండి. మీరు ఎప్పుడైతే మీ సొంతంగా జేడీ చదివిన తర్వాత మీరు మీ సొంతంగా రెజ్యూమ్ని క్రియేట్ చేసుకొని అవన్నీ పెడితే మాత్రం పక్క 100% చెప్తున్నా, మీరు ఈ వీడియో చూసినాక మీరు ఒక్కసారి జేడీ చదివి అప్లై చేయండి, మీ రెజ్యూమ్ 100% సెలెక్ట్ అయిపోతుంది. సో మీరు ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ మీ పని ఏంటంటే రెజ్యూమ్ని జేడీ చదివి మంచిగా బిల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జాబ్స్కి అప్లై చేయండి. ప్రతిసారి అదే రెజ్యూమ్ పెట్టకుండా ఒక్కసారి మీరు చూసి జేడీని చూసినాక అప్లై చేయండి. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఈ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయాలి ఇప్పటి నుండైనా. సో ఇవి అవాయిడ్ చేసిరంటే మీ రెజ్యూమ్ 100% సక్సెస్ అవుతుంది, మీరు సెలెక్ట్ అవుతారు. సో గైస్, మీరు ఈ వీడియోని సపోర్ట్ చేయడం వల్ల, మా ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇంకెన్నో వీడియోస్ ఇలాంటి కంటెంట్స్ నేను తీసుకొస్తాను ముందుకు. సో గైస్, బాయ్ బాయ్.